బలం వచ్చినప్పుడు ఏంటంటే మనం జాగరూకత వహించాలి. ఇప్పుడు 10 రూపాయలు ఉంటే ఖర్చు పెట్టేటప్పుడు 10 పోద్ది, సుఖమేముంది? సరే, అంటే ఇది మనం మాట్లాడుకుంటున్నాం, కానీ అద్దంకి దయాకర్ చాలా సునిశ్చితంగా నిజంగా బీజేపీకి అటువంటి ఆలోచన ఉంటుందా? ఎందుకంటే గత అనుభవాల దృష్ట్యా అనే మాట కూడా వాడారు ఆయన. వాసుదేవ్ గారు కొద్దిగా పాలిటిక్స్ని అలా పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ దక్షిణ భారతదేశంలో తన బాగా వేసుకునే ప్రయత్నం చేస్తుంది. దానికి ఉత్తర భారతదేశంలో డోకా లేదు. మినిమం దక్షిణ భారతదేశంలో కనీసం 100 పార్లమెంట్ స్థానాలు కావాలంటే ఎవరో ఒకరు దోస్తు కావాలి. అది తెలుగుదేశమా, జనసేన, వైకాపానా, లేదా తమిళనాడులో పార్టీనా. ఉంటే తన పార్టీ ఉండాలి, తన పార్టీతో స్నేహం చేసేవాడు ఉండాలి. ఉంటే నా దగ్గర డబ్బులు ఉండాలి, లేకపోతే డబ్బులు ఇచ్చేవాడన్నా ఉండాలి. అది పొత్తు ధర్మంలో పోతుంది. ఆ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని దగ్గర అయ్యింది. ఆ నేపథ్యంలో జనసేనని మరింత దగ్గర చేసుకుంది. గతంలో ఈ 3 పార్టీలు భిన్నంగా మాట్లాడుకున్న పార్టీలేగా 2019కి ముందు. మరి మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీకి సహకరించిన వ్యక్తిగా, రాష్ట్రపతి ఎన్నికలప్పుడు కానీ, ఉపరాష్ట్రపతి ఎన్నికలప్పుడు కానీ, చాలా బిల్లులప్పుడు కానీ. అది రాజకీయాల్లో వాళ్ళ వ్యూహం. అది తప్పు కూడా కాదు. ఆంధ్రప్రదేశ్లో మా వ్యూహం ఇది. ఇక్కడ కలిసికట్టుతనం కావాలి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఓటు చేయకూడదు. ఓటు చీలితే రాష్ట్రానికి నష్టం, రాజకీయ పార్టీలు కాదు, రాష్ట్రానికి నష్టం. సో కష్టమైనా నష్టమైనా కలిసికట్టుగా వెళ్ళాలి, విజయం సాధించాలి అని అనుకున్నారు. అలాగనే వెళ్ళారు. నేను నిన్న మాట్లాడుతున్నా, హూ ఇస్ ద గేమ్ చేంజర్ ఇన్ ద బ్యాటిల్, ఎన్నికల బ్యాటిల్. మన 2024లో ఆంధ్రప్రదేశ్ జరిగిన ఎన్నికల వాటిలో గేమ్ చేంజర్ ఎవరు? జనసేన పార్టీనా తాను అంటుంది, తెలుగుదేశం పార్టీనా మా నాయకుడు అంటుంది. బాలకృష్ణ ఏం చెప్తాడు? గేమ్ చేంజర్ ఇస్ ది పీపుల్ అని చెప్తాను నేను. పబ్లిక్ అని చెప్తా. ఎందుకంటే అన్ని సామాజిక వర్గాలు రహదారి మీదకి వచ్చినాయి. వాళ్ళు సమీక్షించుకోలేకపోయారు. వైసీపీ పార్టీ ఇంతమంది ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చారు, భవన నిర్మాణ కార్మికులు వచ్చారు, ఆశా వర్కర్లు వచ్చారు, అమరావతి రైతులు వచ్చారు, విశాఖ ఉక్కు కార్మికులు వచ్చారు, పారిశుద్ధ్య కార్మికులు వచ్చారు. ఇలా వస్తున్నారు. దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలని వాళ్ళు ఏమనుకుంటారంటే మనం బటన్ నొక్కుతున్నాం, సమృద్ధిగా 34 సార్లు నొక్కాం. ఆంధ్రప్రదేశ్లో ఎవడ కూడా 2,72,000 కోట్ల రూపాయలు దోశలలో పోయినా మనమే పోసాం కాబట్టి మన ఓటుకు భద్రత ఉంటుంది. సో వైనాట్ 175 అనుకున్నారు. కానీ ఉండదు సార్. మీకు ఒక మాట చెప్పానండి, ఒక నిజమైన మాట. శాంతిప్రసాద్ గారు పెద్దలు ఉండరు, ఆలోచిస్తారు. ఈ రాష్ట్రంలో 2 రూపాయల కిలో బియ్యం పెట్టింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సార్. జనతా వస్త్రాలు ఇచ్చింది రామారావు గారు సార్. పక్కా ఇల్లు కట్టింది రామారావు గారు సార్ 85లో. 89లో ఆయన లేడు సార్. ఇంత 3 ముఖ్యమైన అప్పుడు పేదోడికి పట్టే అన్నం, కూడు, గుడ్డ, నీడ, ఇది కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం, దశాబ్దాల సిద్ధాంతం. ఈ 3 ఇచ్చింది స్వర్గీయ రామారావు గారు. 85 ఇస్తే 89లో లేడండి పరిపాలనలో. ఎందుకు లేడు? ఒక కారం చేడు, ఒక వంగవీటి రంగా, కొన్ని సంఘటనలు జరగడం అలా మచ్చలు వచ్చేస్తాయి సార్. పరిపాలన అంటే నా దృష్టిలో మీరెంత డబ్బులు తీసుకురండి, డబ్బు కాదు. ఇప్పుడు మనం కూడా మన పిల్లగాళ్ళు ఉండారండి, నాన్న అడిగినప్పుడల్లా నాన్న డబ్బులు ఇస్తాడంటే ప్రేమ రాదు. ఆడి బొగ్గ మీద ఒక ముద్దు పెడితే ప్రేమ వస్తుంది. రైట్ బాలకోట గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒకసారి మన వెంకట గురుమూర్తి గారి దగ్గరికి వెళ్దాం. వెంకట గురుమూర్తి గారు, వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి రారు కానీ ట్వీట్లలో మాత్రం మీ మీద దూసుకొస్తున్నారు. చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే, ఆయన ఏమంటారంటే ఒక ట్వీట్ చేశారు, తెలుగు వాళ్ళు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలంటే 99 రూపాయలకి క్వార్టర్ మద్యం ఇస్తే సరిపోతుందా, లేక విద్యా వైద్య రంగాలను బలోపేతం చేసి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలా? ఇందులో ఒకటి చంద్రబాబు గారి విజను, మరొకటి జగన్ గారి మోడలు. ఆయన ఎకసెక్కవంతా ఏంటి, మీరు 99 రూపాయలకి లిక్కర్ ఇచ్చేస్తున్నారట. ఆయన ట్వీట్ పెట్టాడు కానీ ఆయన కరెక్ట్ గా పెట్టలేకపోయాడు. ఎందుకంటే నేను ఎందుకు పెట్టలేకపోయాడు అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడతా దీనికి సంబంధించి నేను చెప్పేది ఇంకో మీరు సమాధానం చెప్తానండి. ఇప్పుడు మనం డిబేట్కి వచ్చినప్పుడు కొన్ని మాటలు మాట్లాడే సందర్భంలో ఇట్లా మాట్లాడితే డిబేట్లో ఎదుటి వాళ్ళకి బాధపడతారని ఉండాలి. ఎందుకోటంటే చంద్రబాబు నాయుడు అని మాట్లాడుతున్నాడు ఆయన. దివంగత రాజశేఖర రెడ్డి గారికి భవిష్యత్తు ఇచ్చింది ఏ పార్టీ ఇచ్చింది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మరి దానికి ఎన్నుకోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి కదా. తన తండ్రి చచ్చిపోతే ఆ పక్కన శవం పెట్టుకుని సంతకాలు పెట్టించింది వాస్తవం కాదా? చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి సంతకాలు అడిగింది వాస్తవం కాదు, అది మద్దతు ఇమ్మని.
ఎదుటోడు స్వామి గారు మీ వాయిస్ కొంచెం లోలో వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా ఇవాళ మీరు ఏదైతే అడిగారో